అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. కీర్తనలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. నిజమే కదా. నలిగిన వారి జీవితంలో దేవుడు ఒక దుర్గములాగా ఉండి ఆదరిస్తాడట. ఆపత్కాలంలో ఉన్న వారికి మహాదుర్గముగా వచ్చి తాను ఆదరణను, సహాయమును అందించేవాడిగా ఉన్నాడు. ఈ వాక్యమును బట్టి ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ యేసయ్యా, ఎంతమంది అయితే తండ్రి ఆదరణ లేక హృదయము వేదనతో దుఃఖముతో నిండి ఉన్నదో ప్రభా, వారి జీవితంలో మహాదుర్గమై ఉండి ఆదరణను అనుగ్రహించండి, సహాయము చేయండి ప్రభా. నీకు స్తోత్రములు. ఎంతమంది అయితే ఆపదలో ఉన్నారో ప్రభా, వారికి నీ సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ఈ వాక్యము చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీవు మహాదుర్గమై ఉండి వారికి సహాయమును అందించండి. ఈ వాక్యం వారి జీవితంలో నెరవేర్చబడును గాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.